రైట్ మనం చూస్తున్నాం కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. అలాగే ఆరా సంస్థకు సంబంధించి ఆ సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్న ఆరా మస్తాన్ అటు ఎగ్జిట్ పోల్స్ను రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ నర్సాపురం, అనకాపల్లి ఈ 2 స్థానాలు మాత్రమే కంఫర్ట్గా గెలుచుకోబోతోంది. అలాగే పార్టీ అధ్యక్షురాలు పోటీ చేసిన రాజమండ్రిలో తీవ్ర పోటీ ఎదురవబోతోంది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతున్నారు. మిగతా 2 స్థానాలు బీజేపీ వశం కావని చెప్పారు. అలాగే జనసేన విషయానికి వస్తే జనసేన పోటీ చేసిన 2 లోక్సభ స్థానాలు అంటే మచిలీపట్నం, కాకినాడ ఈ 2 కంఫర్ట్గా జనసేన గెలుస్తుందని చెప్పారు. కానీ మిగతా 21 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలుస్తున్నారన్న దానిపైన చెప్పకపోయినా ప్రధానంగా పార్టీలో కీలక నేతలుగా ఉన్న పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ఆరా మస్తాన్ అంచనా వేశారు. ఆరా సంస్థ అంచనా వేస్తోంది. అలాగే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేశారు. ఆయన తిరిగి విజయం సాధించబోతున్నారని చెప్తున్న వాతావరణం అయితే మనకి కనిపిస్తోంది. అలాగే కొందరు మంత్రులు, మంత్రి సిదిరి అప్పలరాజుతో పాటు మరికొంతమంది మంత్రులకు పరాజయం తప్పదు. కొందరు మంత్రులు తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు అంటున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, కూటమికి ఓవరాల్గా ఎన్ని సీట్లు రాబోతున్నాయన్న దానిపైన ఇంకా ఆయన పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇవ్వలేదు కళ్యాణ్. అలాగే కళ్యాణ్ మనకు తెలుసు తెలంగాణకు సంబంధించి కూడా ఆయన ఒక ఎగ్జిట్ పోల్ ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి ఆరా మస్తాన్ అందరూ ఊహించినట్లుగానే బీజేపీకి ఒక సీట్ ఎక్కువగా ఇచ్చారు. బీజేపీకి 8 లేదా 9 సీట్లు రాబోతున్నాయని ఆయన తేల్చి చెప్పారు. నియోజకవర్గాల పేర్లు కూడా ఆయన ప్రకటించారు. అదంతా మనం అనుకున్నట్టే ఆదిలాబాద్ ఆల్రెడీ ఆ సిట్టింగ్ బీజేపీ సీటే మళ్ళీ గెలవబోతుంది. ఆరా మస్తాన్ సర్వే ప్రకారం నిజామాబాద్ గెలవబోతుంది, కరీంనగర్ గెలవబోతుంది, సికింద్రాబాద్ గెలవబోతుంది. ఈ 4 ప్రజెంట్ బీజేపీకి సిట్టింగ్ స్థానాలు. కిషన్ రెడ్డి, అరవింద్, స్వయం బాబురావు అతనికి టికెట్ ఇవ్వలేదు, అక్కడ అభ్యర్థిని మార్చారు. కరీంనగర్ బండి సంజయ్ వీళ్ళు 4 గెలుస్తారని ఆల్రెడీ ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్లో చెప్పారు. ఇక మిగిలిన నియోజకవర్గాలకు వస్తే మెదక్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని అందరూ అంచనా వేస్తున్న ఒకే ఒక నియోజకవర్గం మెదక్లో కూడా బీజేపీ గెలవబోతుందని తేల్చి చెప్పారు ఆరా మస్తాన్. మెదక్ నుంచి రఘునందన్ రావు పోటీ చేశారు, రఘునందన్ రావు గెలవబోతున్నారని అని చెప్పారు. ఇక మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా గెలవబోతున్నట్లు ఆరా మస్తాన్ సర్వేలో తేల్చి చెప్పారు. 8 నియోజకవర్గాలు, ఈవెన్ జహీరాబాద్ బీవీ పాటిల్ కూడా గెలవబోతున్నారు. ఈ 8 నియోజకవర్గాల్లో బీజేపీ గెలవబోతుందని చెప్తున్నారు. వీటితో పాటు అదనంగా మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అది. అక్కడ గట్టి పోటీ బీజేపీ ఎదుర్కొంది. అయినప్పటికీ అక్కడ కూడా బీజేపీ గెలవబోతుంది. అంటే ఈ లెక్కన 8 ఖచ్చితంగా గెలుస్తుంది. మహబూబ్ నగర్ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి 9 సీట్లు బీజేపీ గెలవచ్చు. మిగిలిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంఐఎం ఎలాగో హైదరాబాద్లో గెలుస్తుందని మస్తాన్ సర్వేలో కూడా తేలింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా వరంగల్, ఖమ్మం, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూలు ఈ నియోజకవర్గాలన్నింటిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పారు. మొత్తానికి సతీష్ బీఆర్ఎస్ ఆశ పెట్టుకున్న ఒక్క నియోజకవర్గం మెదక్, ఆ మెదక్లో కూడా ఓడిపోబోతుందని ఆరా మస్తాన్ పీపుల్స్ పల్స్ సర్వే కూడా మనకు వచ్చింది. అందులో మాత్రం మెదక్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. 1 or none అది, అంటే గెలిస్తే గెలవచ్చు లేదంటే లేదు అనేది. కళ్యాణ్ మీరు ఇందాక అన్నట్టుగా ఒకవేళ ఆరా సంస్థ అంచనా పరంగా భారతీయ జనతా పార్టీకి మాత్రం అధిక సీట్లు వస్తే తెలంగాణలో రాజకీయ పరిణామాలు మాత్రం కొత్త రూపం కనిపిస్తుంది. కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మనం చూస్తున్నాం. బట్ ఆరా మస్తాన్ దీనికి సంబంధించి యాక్యురేట్ ఫిగర్ ఇవ్వనప్పటికీ కూడా ఏం చెప్పబోతారు అనేది ఆసక్తికరం. అలాగే చాలా సంస్థలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మరి కాసేపట్లో మరికొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా మనకి రాబోతున్న వాతావరణం అయితే మాట్లాడుతున్నారు దిలీప్ రెడ్డి. రైట్, ఒకసారి చూద్దాం. రైట్, పీపుల్స్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి ఢిల్లీలో సంస్థ సర్వే వివరాలను మీడియాకు వివరిస్తున్నారు. లైవ్లో చూద్దాం. రైట్, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ అలాగే రింగ్ 2 పోల్కి సంబంధించి ఆల్రెడీ మనం కొద్దిసేపటి కింద ఎగ్జిబిట్ చేసాం, మాట్లాడడం కూడా. నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు 10 స్టూడియోలో. అలాగే మనతో పాటు ఉన్నారు కిషోర్ కీర్తి గారు. నాగేశ్వర్ గారు, మీరు ఏ విధానం తీసుకున్నారు ఎగ్జిట్ పోల్స్ అంచనాకు సంబంధించి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని ఉత్కంఠ ఈసారి కనిపిస్తోంది. గతంలో కానీ అంతకుముందు ఎన్నికల్లో కానీ ఎప్పుడు కూడా పోలింగ్ ముగిసిన తర్వాత టెంటేటివ్గా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తున్నారనేది అందరూ ఒక అంచనా వచ్చేసేది. పబ్లిక్ కూడా ఎస్ ఇలా జరిగింది కాబట్టి, ఇది జరిగింది కాబట్టి ఈసారి వీళ్ళు ఓడిపోతున్నారు, వీళ్ళు గెలుస్తున్నారని ఒక అంచనా వచ్చేసేది. కానీ ఫస్ట్ టైము ఎక్కడా లేని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను అన్నట్టుగా ఒక సస్పెన్స్ సినిమా లాగా ఎవరు గెలుస్తారు అన్న ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది. మీరు చాలా క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమికే 104 నుంచి 110 స్థానాలు వస్తాయని చాలా క్లియర్ కట్గా నెంబర్ మీరు చెప్తున్నారు.
ఏ అంశాలను మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు, ఏ అంచనాతో తీసుకున్నారు, మీ శాంపిల్ సర్వే అంతా? మా శాంపిల్స్ వచ్చి 4,86,316 శాంపిల్స్. ఓకే. ఎందుకు ఇంత భారీ శాంపిల్స్ తీసుకున్నామంటే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత. క్రియేట్ అయిన మేము కొంచెం డెప్త్కి వెళ్ళేసి లబ్ధిదారులు అంటే పథకాలు తీసుకున్న వాళ్ళని టార్గెట్ చేశాము, పథకాలు తీసుకున్న వాళ్ళని టార్గెట్ చేశాము, 2 రకాలుగా చేసుకొని దీన్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ చేశాము. ఇది భారీ శాంపిల్స్ కూడా తీసుకోవడానికి కారణం అదే. దాంట్లో ఏజ్ గ్రూప్స్ సమానంగా తీసుకున్నాము, మేల్ ఫీమేల్ తీసుకున్నాము. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మేము 104 to 110 ఇచ్చాము. వైసీపీకి 65 to 71 ఇచ్చాము, అదర్స్ 0 ఇచ్చాము. ఇది పరిస్థితి. పార్లమెంట్ వచ్చేసి టీడీపీ 15 నుంచి 18, వైసీపీ 7 నుంచి 10, అదర్స్ 0. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేసుకునేవి అంటే మాకు ఎక్కువ సీట్లు మళ్ళీ వస్తాయి, మేము తిరిగి అధికారంలోకి రాబోతున్నాం అనడానికి వాళ్ళు అంచనా వేసుకున్న కారణాల్లో ఈ 3,22,00,000 మంది లబ్ధిదారులు, అంటే మా సంక్షేమ పథకాల ద్వారా మేము 3,22,00,000 మందికి లబ్ధి అందించాము, వాళ్ళు ఖచ్చితంగా మా పైన విశ్వసనీయతను ప్రదర్శించారనేది వాళ్ళ లెక్క. మీరు లబ్ధిదారులను కూడా ఈ శాంపుల్ సర్వేలో భాగంగా మీరు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది? అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి ఆ ఒపీనియన్తో ఉన్నారా, లేదంటే కూటమి కూడా సూపర్ 6 అని కొన్ని, అలాగే మేనిఫెస్టోలో వాళ్ళు కూడా కొంచెం ఆ తరహా సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారు, అమ్మఒడి ఎంతమంది ఉన్నా ఇస్తామని చెప్పారు, తర్వాత ఉచిత సిలిండర్లు చెప్పారు, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలాంటి హామీలను జొప్పించారు. వాటి ఇంపాక్ట్ ఎంతవరకు అనిపించింది మీకు? ఇక్కడ వచ్చేసి వాళ్ళకు పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు ఓట్లు వేస్తారు, రుణం తీసుకుంటారంట. ఆశించడం తప్పలేదు వాళ్ళు, ఎందుకంటే పథకాలు పెట్టి ఇచ్చారు కాబట్టి. కానీ పబ్లిక్ ఏమనుకుంటుంటే లేడీస్ అధికంగా లేడీస్ మాకు ఓటేశారు, మాకు రుణం తీసుకుంటారు. లేడీస్ ఓటింగ్ ఏముందంటే అక్కడ వాళ్ళ పిల్లలు అన్ఎంప్లాయ్స్ ఉన్నారు, ఖాళీగా తిరుగుతున్న క్రమంలో గంజాయికి అలవాటు పడుతున్నారు. అక్కడున్న లిక్కర్ మందుకి దేశంలో లేని బ్రాండ్స్ అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అవి తాగి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసిన మిత్రులు చాలామంది హెల్త్ పాడైపోయి మంచి మంచి మేధావులు నాకున్న సర్కిల్లో వాళ్ళంతా సిక్ అయిపోతున్నారు హెల్త్ ఇష్యూలో. ఇవన్నీ లేడీస్ అంతా బాధపడుతున్నారు. చిన్న ఉదాహరణ, మంగళగిరిలో మేము సర్వే చేసినప్పుడు నేను మా టీంతో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక విషయం చెప్తే నేను కూడా వస్తాను వెళ్ళాను. ఒక తండ్రి ఏం చెప్తున్నానంటే మా అబ్బాయికి గంజాయికి అలవాటు పడిపోయాడు, డాక్టర్ తీసుకెళ్తే దీన్ని కొంత నెమ్మదిగా నిదానంగా తగ్గించాలని చెప్తే నేనే కొనుక్కొచ్చి ఇస్తున్నాను అని చెప్పాడు తను ఏడుస్తూ. అంటే ఇలాంటి పరిస్థితులు రాజధాని లేదని యూత్ ఫీల్ అవుతున్నారు, ఉద్యోగాలను ఫీల్ అవుతున్నారు, మహిళలు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు. రోడ్లు సరిగా లేవు. మేము ఒక 3.5 months కంప్లీట్ అక్కడే ఉన్న గుంటూరులో మా ఆఫీస్ ఉంది. 3.5 months తిరిగాం మేము. మొత్తం తిరిగిన టైంలో ఏంటంటే మొత్తం ఇవన్నీ మేము చూసాము, పబ్లిక్ అది చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే లబ్ధి పొందిన వాళ్ళు లబ్ధి పొందారు, కానీ సైమల్టేనియస్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఏం చెప్తారు? లబ్ధి పొందిన వాళ్ళు వైసీపీ వైపు లేరు, ఒక పాయింట్ ఉన్నారు కానీ వాళ్ళు అనుకున్నంత వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ ఉందంటారా? అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు కూడా కాదు, అవి కాదు. అంటే తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు చాలా ఇంపాక్ట్ ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ పై వ్యతిరేకతకు తోడు 6 గ్యారెంటీలు బాగా పనిచేస్తాయి. అక్కడ ఓన్లీ వైసీపీ పై వ్యతిరేకత ఎక్కువ పనిచేస్తుంది. వైసీపీ స్వయం కృతాపరాధం అంతే. అంటే నాగేశ్వర్ గారు